స్పీచ్ కనుక వినాలంటే మినిమం 6,000 టికెట్ తీసుకుని వినాలి. కానీ ఈరోజు వస్తున్నారు చెప్తున్నారు మీకోసం అంటే మీరు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఈరోజు రాసి పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ సరికి మీ అకౌంట్లో 1 lakh ఇన్కమ్, మీ ఇంటి ముందు కారు ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏంటి అని అంటే అందరం ప్లాన్తో కలిసి స్టార్ట్ చేస్తాం. సో బయట నో అని వస్తున్నాయి కదా, ఆల్రెడీ సంజయ్ మేడం ఇప్పటి వరకు ఏం చెప్పారు, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, అవునా? సో ఎన్ని నోస్ వింటే అంత సక్సెస్ అవుతారు. మాకు కూడా చాలామంది ఎంతోమంది నోస్ అన్నారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నామనంటే రాగానే ఒక్క రాత్రి కోటేశ్వరం రాలేదు. ఇక్కడ ఈరోజు 10 గంటలకి ఒక మీట్ ద మిలియనర్ ఒక జూమ్ మీటింగ్ జరిగింది. సో అందరూ మాట్లాడుతుంటే కోట్లలో లక్షల్లో మాట్లాడుకుంటున్నారు. కానీ 1 lakh వచ్చి ఉంటారు. ఇక్కడ ఎంతమంది 1 lakh తీసుకుని సిద్ధంగా ఉన్నారు? సో తీసుకుని సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. ఇక్కడ 3 కేటగిరీలు ఉంటారు. జ్ఞానులు మౌనంగా ఉంటారు, ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. ఓకే లీడర్స్? సో మనకి మూర్ఖులు చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. సో మనం ఎక్స్పర్ట్స్ లాగా ఉండాలి, అంటే మాట్లాడుతూ ఉండాలి. సో ఒక్క 5 సంవత్సరాలు మీరు బిజినెస్ గురించి మాట్లాడండి. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు? మాట్లాడతారు, చెప్తారు, చేస్తారు. ఈ 3 కనుక మీరు ఈ 5 సంవత్సరాలుగా ఎక్స్పర్ట్స్ లెక్క ఉండండి, జ్ఞానం లెక్క ఉండకండి. జ్ఞానంగా ఉండాలంటే మీరు మన లెక్క 20 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి. ఓకే లీడర్స్? సో మూర్ఖుల లెక్క వాదించకండి. మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు అంటే నో ప్రాబ్లం. జ్ఞానం లెక్క మనం మౌనంగా ఉండాలి. ఎక్స్పర్ట్ ఓన్లీ నిపుణులు మాత్రమే ఆచరిస్తారు, అనుసరిస్తారు. ఓకే లీడర్స్? సో 5 సంవత్సరాలు మీరు ఆచరించడానికి అనుసరించడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ మీద మీ అందరూ వచ్చి మాట్లాడితే అక్కడ మీ ముందు మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు కదా. ఆ హాల్ కొద్దిగా ఈ పైన ఉంది కదా, ఈ ఫ్లోర్ కిందకు వచ్చి ఇట్లా పైకి వెళ్ళిపోవాలి అక్కడ. అర్థమైందా? సో వెరీ ఫెంటాస్టిక్. సో ఈ బిజినెస్లో ఎలా ఉండాలంటే ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఒక లడ్డు దొరికింది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుంది, లడ్డు కావాలని ఆయన అడుగుతారా లేదా? నాయన లడ్డు కావాలా? అట్లా ఒక లడ్డు దొరికింది 3కి. సో 3కి ఎవరు తినాలని చెప్పి వాళ్ళు వాదనలు ఆడుకుంటారు. వాదనలు ఆడుకున్న తర్వాత అరే కాదు రేపు మార్నింగ్ తిందామని అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత లడ్డు ఏం చేస్తారు అనుకుంటే దేవుని దగ్గర పెడతారు, పడుకుంటారు. పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తారు. లేచిన తర్వాత అడుగుతారు. ఫస్ట్ ఒక ఆయన లేచిన తర్వాత నాకు దేవుడు పూజ చేసి స్నానం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత తినేయమన్నాడు అనుకుని చెప్పి అంటాడు. సూపర్, బాగుంది. రెండో వాడికి అనుకున్నంటే రెండో వాడికి అడుగుతారు, నీకేమన్నాడు, నీకేం కళ వచ్చింది రాత్రి అనుకునంటే ఆయన ఏమంటాడంటే నేను దేవుని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత తినమని అనుకుని అంటాడు అనమాట. 3వ వాళ్ళకి అడుగుతాడు, నీకే కళ వచ్చిందంటే రాత్రి ఎందుకు రాని పడుకుంటా, ఫస్ట్ తినేసి పడుకో అనుకుని దేవుడు చెప్పాడు, అందుకే తినేసిన నైట్. ఇప్పుడు ఆలోచిస్తే ఆశాభంగం. అర్థమైందా? ఆలోచించుకొని కూర్చుంటే ఏం జరగదు. పని చేస్తే అవుతుంది. పని ఏంటి? ముందు తినేసినాడు వెళ్ళి, ఫస్ట్ తినేసినాడు, ముందు ఎందుకు రాడు పడుకుంటే తినేసే. అట్లా మీరు ఫస్ట్ ఆలోచించకండి, ఎక్కువ పని చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెస్టీజ్ డిస్ట్రిబ్యూట్ అందరూ కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా బిడ్డలో చూడండి. ఒక కంపెనీ ఒక 2-3 సంవత్సరాలు నిలబడితే ఆ కంపెనీని మనము స్ట్రాంగ్ కంపెనీ అంటాం. సో మనకు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు నిలబడితే దాన్ని లెగసీ కంపెనీ అంటాం. కానీ ఒక 20 సంవత్సరాలు నిలబడితే ఆ కంపెనీని ఏమంటామంటే నా భూతో నా భవిష్యత్. ఆ కంపెనీకి మనము ఏం చెప్తాం అనుకున్నంటే మార్వలస్. సో మనం ఇప్పుడు సాప్ ఒక కంపెనీ ఉంది, మీకు సాప్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, అవునా కదా? 100 సంవత్సరాల కంటే ఎక్కువ పూర్తి చేసుకుంటే అవి
మీకు ఏమంటుంది అంటే లెగసీ అంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాలు నిలబడ్డాయంటే గొప్ప కంపెనీలు అన్నట్టు లెక్క అవి. కానీ 1900 మన దగ్గర ఏంటంటే 1937 నుంచి మన ప్రపంచంలో స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మన ఇండియాలో వచ్చేసరికి 1996లో స్టార్ట్ అయింది మన దగ్గర. 1996లో 2004 నుంచి ఈరోజు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీల లిస్టులో 7000 కంపెనీలు రిజిస్ట్రేషన్ అయితే అందులో 2 కంపెనీలు నిలబడతాయి. 2 కంపెనీలే, మిగతా కంపెనీ నిలబడవు. అంటే వేరే ఏ కంపెనీ ఏ కేటగిరీ అయినా. కానీ ఈరోజు వెస్టీజ్ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనుకునంటే నా భూతో నా భవిష్యత్. మీకు ఈ విషయము మీకు అర్థం చేసుకోవాలంటే చూడండి. ఒకప్పుడు రైనాల్స్ పెన్ బాగుందా లేదా? ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? నోకియా ఫోన్ వాడుతున్నారా? ఎందుకు? అప్డేట్ కాక. ఒకప్పుడు సరీసృపాలు ఏముండేవి? డైనోసార్స్ ఉండేవి. ఇప్పుడు ఎందుకు లేవు? మార్పుని అంగీకరించలేదు. అర్థమైందా? మార్పుని అంగీకరించలేదు. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనము మారితే తప్ప ఈ బిజినెస్లో ఏమీ రాదు. మార్పు గెలుపుకి తీర్పు. అర్థమైందా? మీరు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్లో మేడం అన్నారు కదా, నో అనే అలవాటుకి మీరు నో అనాలి. ఇప్పుడు ఒక అమ్మాయి నో అనేది అనుకో, మళ్ళీ వెళ్ళి చెప్తామా లేదా? చెప్పమా? నువ్వు చెప్పలేదనుకుంటే నీకు అమ్మాయి ఎప్పటికీ రాదు. యాక్చువల్గా అమ్మాయి ఇష్టం ఉన్నా కూడా నో అని చెప్తుంది. తెలుసా? మీకు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, అమ్మాయి మీకు లవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ లవ్ యూ అనుకో చెప్పండి, నోయే చెప్తుంది. ఎందుకు? వీడి ఇగో టచ్ చేద్దాం, వీడు మన దగ్గర తిరుగుతాడా లేదా, వీడు మన మాట వింటాడా లేదా, నో అని చెప్తారు. అట్లా ఒక 5-10 సార్లు నో వింటేనే నీకు ఒక లవర్ నీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వేరే, అప్పుడు లవ్ వేరు, ఇప్పుడు లవ్ వేరు, ఇప్పుడు డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇదంతా సోషల్ లివింగ్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కాకుండానే సోషల్ లివింగ్ అవన్నీ ఉంటున్నారు. ఆ కేటగిరీలోకి వచ్చేసిన అప్పుడు నేను చెప్తున్నా, అంటే 1990s 2010 వరకు, అంటే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఈ స్క్రీన్ ఫోన్ రాకముందు వరకు నేను చెప్పింది. ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? సో రైట్. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అనుకున్నంటే, ఈ లడ్డు ఏదైతే మీకు చెప్పానో, లడ్డు తొందరగా తినేసాలని చెప్పి ఆ లడ్డు గురించి చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను. లైట్స్ ఆపేసి పీపీటీ వేయండి. ఎంతమందికి లడ్డు కావాలి? చేతులు ఇవ్వండి ఒకసారి. కావాలా? మళ్ళీ ఆలోచిస్తూ కూర్చొని ఇక నేను స్నానం చేసి అన్ని చేసిన తర్వాత తింటానంటే కాదు, టక్కన మింగేయాలి. అర్థమైందా? మింగేస్తారా? ఎస్. ఇది కాదు, నెక్స్ట్ ఆఫర్స్. అంటే మనకు 21 ఫస్ట్ యానివర్సరీ ఆఫర్స్. ఇక్కడ ఫస్ట్ 5 to 16% పెట్టండి. 5 to 16%. ఎక్కడ ఉంది 5 to 16? పీడిఎఫ్లో ఉందా 5 to 16? ఒక్కసారి చూడండి, ఎక్కడుంది? ఉందా? చాలా నిర్ణయిస్తుంది. కంపెనీ మేనేజ్మెంట్తో ఆఫర్ ఉందా లేదా? ఉందా? ఏం చేయాలి దాంట్లో? మనకి ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు. అర్థమైందా? 4 నెలలు 5 to 16%. చాలా మంది సార్ మేము 5 to 16% బిలో ఉంటున్నాం కానీ మాకు ఏం ఆఫర్ ఉంది అనుకుని చాలా మంది అడగడం వల్ల మేము కంపెనీకి అడిగితే 5 to 16% అనేది ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్లో 4 నెలల్లో 1400 పీవీ చేయాలి. 1400 పీవీ చేయొచ్చు. 4 నెలల్లో అంటే మనకి 1600 పీవీ అనేది ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ కాకుండా తీసుకోవాలి. 1600 పీవీ అంటే మనము 100 పీవీ తీసుకోవాలనుకోండి, ఆ 100 పీవీ అనేది అందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది తీసేసి మిగతా పీవీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా 1600 పీవీ కావాలి. 4 నెలల్లో 1600 అంటే ఎవ్రీ మంత్ 400 పీవీ టీమ్ నుంచి రావాలి. అర్థమవుతుందా? 400 పీవీ సెల్ఫ్గా మనకి జాయినింగ్స్ నుంచి మనకి రావాలి. ఇక్కడ 1400 + 1600 ఎంత 3000 పీవీ రావాలి. అర్థమవుతుందా? సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడంటే వెస్ట్లిన్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో అది ఎక్స్పర్ట్స్ నుంచి ఇస్తారు. అర్థమవుతుందా? ఇది కొద్దిగా పెద్దలు చేయండి, దాన్ని కొద్దిగా పెద్దలు చేయండి.
సో ఇక్కడ చూడండి, వెస్లిన్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అండ్ బ్యూటీ అండ్ వెల్నెస్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. మంచిగా అందంగా తయారు కావాలంటే మనం బ్యూటీ ట్రైనింగ్ కావాలా లేదా? నేను కూడా మా మేడం చూసి నేనే బాగా తయారవుతున్నా, మంచి తయారవుతున్నా. మా పిల్లలు అంటారు, డాడీ నువ్వు అస్సలు మామూలు తయారవ్వాలి డాడీ, మమ్మీ కంటే అందంగా ఉండమంటారు. అట్లా ఉండాలా లేదా? ఉండాలా? నేను రోజు ఎండలో 2 గంటల సేపు రన్నింగ్ చేస్తాను నేను. మరి కరెక్ట్గా తయారవ్వాలా లేదా? అవ్వాలా? మన ఎంత తెల్లగా ఎందుకున్నా అనుకోవచ్చు. సార్ మీ దగ్గర బెంచ్ ఉంది, బ్రీజా ఉంది, ఎక్కడున్నా ఫ్లైట్లు ఎక్కుతారు దిగుతారు అనుకుని అనుకోవచ్చేమో. నీకు రోజు 2 గంటలు బాడీని నొప్పి తట్టుకోవడం ఎట్లా, బాడీకి నేను ట్రైనింగ్ ఇస్తాను. అర్థమవుతుందా? పురుషోత్తం దాస్కి ఎందుకు ఈరోజు 2,40,00,000 సంవత్సర ఆదాయం వస్తుంది అనుకున్నాను. నొప్పిని నేను ఎప్పుడు కూడా బాడీకి తట్టుకునేటట్లు ట్రైనింగ్, జాగింగ్ లేదంటే రన్నింగ్, జాగింగ్ లేదనుకోండి వాకింగ్ లేదనుకోండి స్విమ్మింగ్, ఏదో ఒకటి చేస్తాం. నొప్పి తట్టుకోవడం అనేది బాడీకి తయారు చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా చూడండి, నేను ఏమంటున్నానంటే సెల్ఫ్ పర్చేస్ 1400 PV ఉండాలి, ఎక్సెప్ట్ అగ్రి 1600 PV జాయిన్ చేస్తున్న 4 నెలల్లో. ఇవి 2 కలిపి 3000 పాయింట్స్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు కంపెనీ 3 days 2 nights ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఇక్కడ ఆగ్రా లేదా జిమ్ కార్బెట్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుంది. చాలా వండర్ఫుల్ ఏరియా, చాలా బాగుంటుంది. మన ఇండియాలో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ కూడా. అక్కడ పెళ్ళిళ్ళు పేరెంటల్ అన్నీ చేసుకోవచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా బాగా చేసుకోవచ్చు. మన వినింగ్ టీం కూడా మాకు ఇచ్చింది, అనుకోకుండా అది పోస్ట్పోన్ అయింది మాకు. జిమ్ కార్బెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. మీరు చూస్తున్నారంటే అరే అక్కడి నుంచి ఇడిచిపెట్టరు కూడా ఇడిచిపెట్టరు, కానీ 3 రోజులు ఉండొచ్చు అక్కడ ఫ్రీగా. 3 days and 2 nights ఉంటుంది. మరి గాలా డిన్నర్ విత్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్టిఫికేషన్ కంప్లీషన్ ఉంటుంది, అలాగే మనకు ఎక్స్పర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత డైట్ ప్లాన్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిఎస్ఎన్ మంత్లీ రీపర్చేస్ బెనిఫిట్స్ కూడా దీంట్లో వస్తాయి. సో 5 to 16% ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. వీళ్ళందరూ అర్హులే, వీళ్ళందరూ కూడా. ఒకసారి గట్టిగా బిగ్ ఆఫ్ క్లాస్. పూరి, ఇక గోవా, కేరళ, ఊటీ ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? మీరందరూ వస్తున్నారు, ఆల్రెడీ ఆ పడవలో కూర్చున్నారు, పక్కన చుట్టుపక్కన మొత్తం నీరే ఉంది, లోపల ఆ పడవలో ఉన్నారు. మీరు మీ మిస్సెస్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. నీళ్ళేమో పైకి వచ్చి మీ ముఖం మీద పడుతున్నాయి. ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం, బాగుంటుందా లేదా? వస్తారా కేరళ మాతోనే? మీరు ఎందుకు వస్తారు సార్? విఎంసీ మెంబర్ అయితే ఊరికే తీసుకెళ్ళిపోతారు. మాకు మీరు విఎంసీ మెంబర్ అయితే ఊరికే తీసుకెళ్తారు, మీరు డేట్ ఇవ్వాలి అంతే. అర్థమైందా? మాతో పాటు మీరేం సార్ అనుకుంటే మేము వస్తాం. అక్కడ మేనేజ్మెంట్ అని ఉంది కదా, అక్కడ కేటగిరీ, ఆ మేనేజ్మెంట్ కేటగిరీలో మాదే. అర్థమైందా? మేనేజ్మెంట్ వస్తారు, గౌతమ్ బాలి సార్ వస్తారు, మన ముగ్గురు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో గౌతమ్ బాలి సార్ వస్తారు, కనమర్బీర్ సింగ్ సార్ వస్తారు, అలాగే మన దేవశ్రీ సార్ వస్తారు, అలాగే విఎంసీ మెంబర్స్ కూడా వస్తారు. మీరు కావాల్సిందల్లా విఎంసీ మెంబర్ కావాలి. రెడీనా? ఇంత సత్వం ఉంటే ఏం రాదు మీకు. సో నెక్స్ట్ ఇంకోటి ఉంది మనకు అగ్రి సర్టిఫికేషన్ ట్రైనింగ్. దీంట్లో 1400 PV అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సెల్ఫ్ కానీ 4 నెలలు గుర్తుపెట్టుకోండి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1600 PV మనకు ఇక్కడ 1600 PV అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి కూడా అయితే మనకి ఆఫర్ అనేది వస్తుంది. ఆఫర్ మీన్స్ ట్రిప్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎంతమంది గోవాకి వెళ్ళి వచ్చారు? వెస్టీజ్ నుంచి కాకుండా గోవాకి వెళ్ళి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. బాగున్నారులే. వీళ్ళు కొద్దిగా కాసింత కళాకోసం ఉంది. వీళ్ళకి మనిషి అన్నాక కాసింత కళాకోసం ఉండాలి. ఎవరన్నారు? రాఘోపాల్ అన్నాడా లేదా? సో మీకు కొద్ది కళాకోసం ఉంది. నా గోవాకి వెళ్ళి వచ్చినారు. అదే మేడం తీసుకునేంత బాగుంటుందా లేదా? మీరు లింగి మరి ఒక్కడ వెళ్ళారు, ఇద్దరెంత బాగుంటుందా లేదా? సార్ ఇద్దరైతే ఏం సంతోషం సార్, ఇంట్లో ఉండేదే అక్కడే ఉంటుంది కదంటే అనుకోవచ్చు. అన్ని ఫ్రీ అయితే తీసుకెళ్ళొచ్చా లేదా? తీసుకెళ్ళొచ్చా? సో రైట్, అన్ని ఫ్రీ ఉన్నాయి. అందుకే మీ వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్కి ఇద్దరు తీసుకెళ్ళండి. వీలైతే ఇద్దరు
డబ్బు ఎక్స్ట్రా కొంచెం పే చేస్తే మీకు పిల్లలకు కూడా తీసుకెళ్ళచ్చు. సో ఎట్లా అనేది మీకు తర్వాత తెలియజేస్తాను. నెక్స్ట్ ఆఫర్ ఇది ఓన్లీ 5 to 16% మాత్రమే. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అందరికీ తెలుసు. 100 పాయింట్లు 4 నెలలు పర్చేజ్ చేస్తే మీకు 2500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇది అందరికీ కూడా తెలుసు. దీన్ని ఇంకో 60 పాయింట్లు యాడ్ చేస్తే మనకి ఇంకో ఆఫర్ వస్తుంది. కోర్ అంటాం దాన్ని మనం. కోర్